మేము రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చిన సరైన రీతిలో మేము వెళ్ళట్లేదు అన్న మమ్మల్ని ఒక జర్నలిస్ట్గా మార్గదర్శకం చేసినటువంటి కలెక్టర్ ప్రతిమ్మ గారి సేవలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే జర్నలిస్ట్గా మేము ఎప్పుడూ వేదిక అటువైపు ఉండి వార్తలు కవర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వేదిక మీద వచ్చి ఒక అధికారికి సన్మాన కార్యక్రమంలో సత్కరించుకునే అవకాశం కల్పించడము నాకు తెలిసి నేను జర్నలిస్ట్గా 20 సంవత్సరాలు పనిచేస్తున్నా. జర్నలిస్ట్గా అనేక జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేసినా ఎప్పుడు కూడా ఒక కలెక్టర్కి జర్నలిస్టుగా మేము సత్కరించే అవకాశం అన్నది నాకు రాలేదు. అయితే ఈరోజు అవకాశం కల్పించినటువంటి ప్రతిమ్మ గారికి మేము జీవితకాలం రుణపడి ఉంటాము. ఎందుకంటే ప్రతి జర్నలిస్టు సమాజము సొసైటీలో జరుగుతున్న రుగ్మతలో లేదా సమాజ శ్రేయస్సు కోసమే ప్రతిరోజు పనిచేస్తున్నాడు. అయితే తన కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా తన కుటుంబాన్ని గురించి ఆలోచించే వారు ఉన్న నేపథ్యంలో ఈరోజు మా స్థితిగతుల గురించి తొలి సమావేశంలోనే కలెక్టర్ గారు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టులుగా మీకు ఏం సమస్యలు ఉన్నాయి అన్నది. అయితే ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సింగర్ అంటే ఎవరు, స్టాఫ్ రిపోర్టర్ అంటే, హీరో ఇన్ఛార్జ్ అంటే ఎవరు, ఎవరికి ఏ రకమైనటువంటి జీతాలు వస్తాయి అన్నది ఒక్కసారి ఆరా తీసినప్పుడు ఆయన మా సమస్యల గురించి ఆ క్షణమే తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజు మా సమస్యకు పరిష్కారం లభించిందని మేము భావించాల్సిన అవసరం ఉంది. కేవలము చాలా నీవు నమ్మసత్యము కానీ ఒక ఘటన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటన ఆఖరి పర్యటనకు వచ్చినప్పుడు ఆఖరి కేబినెట్ సమావేశంలో మా ఫైల్ ని కేబినెట్ ముందుకి టేబుల్ ఎజెండాగా తీసుకెళ్లే అవకాశం కల్పించిన ప్రతిమ్మ గారి సేవలు ఆయన కలెక్టర్ గారే కదా. ఈ జిల్లా ప్రజలు దాదాపుగా 30 లక్షలకు పైగానే ఓటర్లు ఉంటారు. వాళ్ళు ఓటర్ల పరిస్థితి ఏమో తెలియదు కానీ మేము మాత్రం జీవిత కాలము జర్నలిస్ట్ గా మేము ఎక్కడ పనిచేస్తున్నా, ప్రతిమ్మ గారు ఎక్కడ కలెక్టర్ గా కాకుండా ఏ అధికారిగా పనిచేస్తున్నా ప్రభుత్వ సర్వీసులో మేము ఆయన సేవలను ఖచ్చితంగా కొనియాడక తప్పదు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు జర్నలిస్టులుగా ఇచ్చారు. అంటే జర్నలిస్టులకి అందరూ కూడా రూల్ ప్రకారము ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుకు ఉన్న అర్హత ప్రకారము ఖచ్చితంగా ఇంటి స్థలాలు కానీ ఇల్లు నిర్మాణం కానీ ప్రభుత్వాలు ఇచ్చి తీరాల్సిందే. అయితే 12 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక సమస్యని చాలా సులువుగానే పరిష్కరించే విధంగా మమ్మల్ని మేల్కొల్పి మమ్మల్ని మార్గదర్శకం చేసి మమ్మల్ని సరైన రీతిలో నడిపించినటువంటి మా ప్రతిమ్మ గారి సేవల్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. అట్లాగే జిల్లాలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన చేసినటువంటి సంక్షేమం కానీ లేదంటే అతనికి చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవల్ని కానీ మేము జర్నలిస్టుగా అనేక సందర్భాల్లో కళ్ళాగా చూసాం. ఆయన వార్తలను మేము పరిశీలించి పరిశోధనాత్మక కథనాలుగా కూడా ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఆయన పనితీరుకు ఇదొక మా చిన్న సత్కారంగానే భావించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మంచి ప్రభుత్వ సేవకుడుగా మీరు మరింత ఉన్నతపరమైన పదవులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టుగా మాకు ఈ పాల్పొచ్చినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతిమ్మ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బెనిఫిషియరీగా మాత్రమే మన కలెక్టర్ గారిని కొనియాడడానికి ఇక్కడ రాలేదు. ఇక్కడ కలెక్టర్గా ఆయన జిల్లాలో చేసిన చాలా పనులు, అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి వీటి గురించి అతి దగ్గరలో చూసే అవకాశం ఉండే ఒక జర్నలిస్టుగా చాలాసార్లు ఆయన గురించి, ఆయన అచీవ్మెంట్స్ గురించి, అకాంప్లిష్మెంట్స్ గురించి రాసిన జర్నలిస్టులుగా మేము ఇక్కడ వచ్చినాము. ఇందులో మేము ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏమంటే ఆయన ఎలా ఒక రోల్ మోడల్ అంటే ఈ విధంగా ఇంతవరకు ఒక్కొక్క కలెక్టర్ గురించి చాలాసార్లు ఇంతవరకు దాదాపు ఒక 20 ఏళ్ళలో చాలా కలెక్టర్లు వచ్చిపోయారు చిత్తూరు జిల్లాకి. బట్ ఈయన ఎందుకు యూనిక్ అంటే ఒకరోజు ఆయన గురించిన ఒక వార్త రాయడం, ఈ రోజు వదిలేద్దాం రేపు రాస్తామంటే అందులో ఇంకొక వార్త వచ్చేస్తుంది. ఆయన అచీవ్మెంట్స్ డే బై డే ఉంటూ ఉంటుంది. ఒకరోజు మిస్ అయినామంటే మళ్ళీ పైలోకి అయిపోతుంది. కాబట్టి ఎవ్రీడే ఆయన వార్తల్లో ఉండే వ్యక్తి, వార్తల్లో ఉండాలని ఉండే వ్యక్తి కాదు, అచీవ్మెంట్స్ ద్వారా వార్తల్లో ఉండే వ్యక్తి. చాలా వరకు ఆయన చేసిన కార్యక్రమాలు ఏదన్నా కూడా ఇప్పుడు సక్సెస్ స్టోరీస్గా చూసుకుంటే ఇంతవరకు ఏ పేపర్లో కానీ ఛానల్లో కానీ ఎక్కువ సక్సెస్ స్టోరీస్ వచ్చింది ప్రతిమ్మ గారిదే. ఎందుకంటే మిగతా జిల్లాలు ఎక్కడో చోట ఓడిఎఫ్ అంటే ఈయన ఆల్రెడీ ఓడిఎఫ్ ప్లస్లో ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు ప్లస్లో ఉండే ప్రతిమ్మ గారికి మా సమస్య అనేది చాలా, మా వరకు అయితే పెద్ద సమస్య. బట్ ఆయన సాల్వ్ చేసిన విధానం చూస్తే చాలా సింపుల్గా చేస్తుంటారు. ఎందుకంటే మేము కరెక్ట్ అయిన దారిలో ఉన్నామన్న భావనలో మేము తప్పుడు దారిలోనే ఒక ఫైల్ని అప్రోచ్ చేస్తూ ఉన్నాం. అది ప్రాబ్లం సాల్వ్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం మా అప్రోచ్ తప్పు. అది 14 ఏళ్ళుగా మాకు ఎవరు చెప్పలేదు. అది కూర్చోబెట్టి మాట్లాడితే
అక్కడ దగ్గర కూర్చుంటే పరిష్కారం అయ్యే విషయాన్ని మేము కరెక్ట్గానే ఉన్నాం, మన భవన్లోనే ఉన్నాము. బట్ ఆ చొరవ ఒక కలెక్టర్ దగ్గర నుంచి రావాల్సిన అవసరం లేదు. బట్ ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి మా ప్రాబ్లం ఏమైనా చూసి దాన్ని పరిశీలించి దాన్ని ఇలా అప్రోచ్ అవ్వాలని చెప్పి మాకు మార్గనిర్దేశనం చేసి దిశానిర్దేశనం చేసి దానివల్ల మాకు ఒక సుముఖంగా ఈ పెద్ద ప్రాబ్లం అనేది ఒకటి సాల్వ్ అవుతుంది. ఇందులో ఒక జర్నలిస్టులుగా ఇందులో ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారో వీళ్ళందరి పాత్ర 14 ఏళ్లలో చేసింది, సార్ ఒక రోజులో చేశారు. సో కాబట్టి ఈ క్రెడిట్ నిజంగా కలెక్టర్ ప్రద్యుమ్న గారికి చెందుతుంది. కాబట్టి ఈయన వార్తల్లో అయితే కాదు, వార్తాపత్రికలకి విలేకరులకి చాలా అనుకూలమైన వ్యక్తి అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. మ్యాన్ ఆఫ్ మాసెస్ బట్ మ్యాన్ ఆఫ్ మీడియా ఆల్సో అనే ఒక చిన్న కాంప్లిమెంట్తో దీన్ని నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రద్యుమ్న సార్ ఈ ఫేర్వెల్ ఇవ్వాలని ఆర్డర్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మంజునాథ్ ఒకే పనిగా డైలీ రోజుకు ఒకసారైనా సార్ మేము ప్రతి కార్యక్రమంలోని మా ఆలోచనలు కానీ ముందుకు ఎలా తీసుకెళ్ళాలనే విషయంలో ప్రతి అడుగులో కూడా మాకు సహకరించిన కలెక్టర్ గారికి మేము తిరుపతిలో ఛాంబర్ తరఫున స్వచ్ఛంద సంస్థల తరఫున మేము ఒక ఫేర్వెల్ పెట్టాలంటే నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి అవుతుంది మంజునాథ్, అక్కడికి మీరు వచ్చేసేయండి అంటే లేదు సార్, సార్కి ప్రత్యేకమైన వంకాయ ఉంది తిరుపతి అంటే ప్రతి అంశంలో కూడా మాకు చాలా సహకరించారు, ఖచ్చితంగా చేస్తామనడానికి దర్శనంగా ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. తిరుపతికి అధికారులు చాలామంది వస్తారు వెళ్తుంటారు, కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఎవరు పని చేసినా ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే నేను తిరుపతికి వచ్చిన ఫస్ట్ 2 రోజుల్లో కూడా అది యాదృచ్ఛికమో వేరే తెలియదు కానీ అందరినీ కలిశారు. ఫస్ట్ 11వ తారీఖు జాయిన్ అయితే 15 ఒకసారి అంతా కూర్చొని మాట్లాడినప్పుడు ఫస్ట్లో డిస్కస్ చేసిన దాంట్లో అక్కడ పాత గేమ్ కూడా చాలామంది ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పిన ప్రాబ్లమే ట్రాఫిక్ ప్రాబ్లం. అప్పుడైనా సాధ్యమైనంత వరకు అంటే ఎవరైనా అధికారి జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ అడుగుతారు, మీరు ఏం చేస్తారు సార్, మీరు ఏం చేస్తారా, అది చేస్తారా జనా నాకు ఇంకా అసలు ఏం స్టార్ట్ అవ్వలేదు, తెలియదయ్యా, నేను చెప్పలేను ఈరోజు. కానీ అదే మాట నేను మళ్ళీ కరెక్ట్ గారికి చెప్పి సార్ ఈ ప్రాబ్లం ఎలా ఉంది, దాన్ని మనం ఏదో విధంగా చేయాలంటే ఒక జూనియర్ ఆఫీసర్గా చాలా ఐడియాస్ చెప్పొచ్చు, కానీ ఏది చెప్పినా ఒక నిమిషం ఆలోచించి బాగుంది వెంటనే చేయాలి. కానీ ఆయన చిత్తూరు కలెక్టర్గా ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి వారంలో ఏదైనా ఊర్లో ఎక్కువ ఉన్నారంటే తిరుపతిలో ఖచ్చితంగా ఏదో మీటింగ్ ఇచ్చే కానీ ప్రోటోకాల్ ఇచ్చే కానీ వేరే అంశంలో దానికి ఖచ్చితంగా తిరుపతికి బెనిఫిట్ అయ్యేటట్టయితే నేను వాడుకున్నానని ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఉన్నంత వరకు ఈ ప్రతి దానికి ఏదో మీటింగ్ పెట్టి వేరే డిస్కషన్ తీసుకొచ్చి ఖచ్చితంగా మన తిరుపతికి బెనిఫిట్ చేయడానికి చేశాను. నేను తిరుపతి రావడం ఒక అదృష్టం అయితే ఆయన దగ్గర పనిచేయడం నాలో చాలా వ్యక్తిత్వంగా కానీ పర్సనల్గా కానీ చాలా మార్పును తీసుకొచ్చింది. నేను ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఆయనతో నేను చూసి ఒక్కడైతే నేర్చుకున్నాను. అంతా మనకు తెలుసు అనేదానికంటే కూడా అసలు ఒక ఐడియా ఉంటే ఒక 5 10 మందితో మాట్లాడితే అక్కడే తెలిసిపోతుంది అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందని. నేను ఇప్పుడు మంజునాథ్ దాకా మాట్లాడుతూ ఉన్నాను, నేను ఏమైనా ఐడియా ఉంటే ఇప్పుడు కొత్తగా అందరిని పిలిపిస్తాను, కూర్చుని అనుకుంటున్నాము ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పేస్తాయండి. ఎందుకంటే ఆ పాయింట్లోనే పబ్లిక్ పల్స్ కానీ ఇప్పుడు జర్నలిస్టులు కూడా చాలా మంది మేము మాట్లాడతాం, బుధవారం కూర్చుంటాం మేము ఒక కాఫీ చర్చలాగా. లాస్ట్ వారం కొంచెం కూర్చోలేకపోయాం, కానీ వాళ్ళు ఒక ఐడియా చెప్పిన వెంటనే అక్కడే చెప్పేస్తారు, సార్ ఇప్పుడు వద్దు సార్ ఇది కొన్ని రోజులు ఆగితా చేసుకుందాం అన్న విషయం. సో ఇలాంటి అంశంలో ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అని కానీ స్వచ్ఛ సర్వేక్షణ అని కానీ కొన్ని విధాలుగా అక్కడ కూర్చుని కొంతమంది కొన్ని వ్యాపారాలు కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం అయితే కాదండి. దయచేసి ఇది ఓన్లీ మన తిరుపతికి ఈరోజు అట్లీస్ట్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తిరుపతికి మంచి పేరు వచ్చిందంటే ఇది మేము చేసినందుకు కాదు,
మ్యాక్సిమం 75%, 80% మీరు సహకరించినందుకు కాబట్టి దానికి సహకరించినందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన ట్రాన్స్ఫర్ మీద బదిలీ మీద వెళ్తున్నప్పటికీ కూడా నేను స్పీచ్లో ఒక మాట అన్నారు. నా ఫేర్వెల్ చిత్తూరులో ఎక్కడ చిత్తూరు జిల్లా వరకు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర నేను సార్ట్అవుట్ చేస్తానని. సో అదే మాటగా తిరుపతి వాసులకి కమిషనర్గా నేను రిక్వెస్ట్ చేశాను. తిరుపతికి కూడా ఏ ప్రాబ్లం వచ్చినా చిత్తూరు జిల్లాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం సార్. ఖచ్చితంగా మీ గైడెన్స్, మీ డైరెక్షన్, ఖచ్చితంగా మీ ఇన్పుట్స్ తీసుకుని ఈ త్వరితగతిని గరుడు వాళ్ళని కూడా కంప్లీట్ చేసుకుని మనకి ఏదైతే నేను ఆ రోజు అన్నాను అందరికీ 2 సంవత్సరాలు అయితే ఇబ్బంది తప్పదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే ముందు తరానికి కానీ ఫ్యూచర్ జనరేషన్ కానీ ఈ ఊరిని మనం గిఫ్ట్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి చిన్న చిన్న అంతరాయాలు జరుగుతున్నాయి, కొంచెం ఒప్పిక పడాల్సిన కోరుకుంటూ ఇంతమంది ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని గైడ్ చేసి, అంటే ప్రతి ఇష్యూలో కూడా ఇంకా గుర్తొస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి. ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఎలాగా అని 2-3 ఇష్యూస్ చెప్పారు సార్. ఖచ్చితంగా అవి ఇంకా కార్యరూపంలో ఉంది. ఖచ్చితంగా అవి కంప్లీట్ చేసిన ఫంక్షన్ కూడా తప్పకుండా పిలుస్తామని తెలియజేస్తూ, ఈ మంచి టీంని అంటే కొంతమంది చోట్ల కొన్ని చోట్ల అవుతుంది, కొన్ని చోట్ల అవ్వదు. ఈరోజు చూస్తే అన్ని ట్రేడ్స్ నుంచి మళ్ళీ సరైన రిప్రజెంటేషన్తో ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్స్ ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి ఫేర్వెల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ థ్యాంక్ యూ. సో నమస్కారం. ముందుగా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతిసారి నేను ఏం మాట్లాడాలని నేను ఆలోచించాను. మీరు మాట్లాడే బట్టి నా ఒక స్పీచ్ మైండ్లో సైన్ అవుతుంది. అందుకే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆలోచించుకొస్తే ఇంక ఉపయోగం ఏంటి అని ఇంకా దాని బదులు ఇంకా టేప్ రికార్డర్ తీసుకురావచ్చు కదా. సో అందువల్ల నేను పెద్దగా ఆలోచించరాను. ఇందాక మంజునాథ్ గారు చెప్పిందైతే ఖచ్చితంగా 100% వాస్తవం. ఎందుకంటే ఏనాడు కూడా చేంబర్ ఆఫ్ కామర్స్ కానీ లేదంటే మీలో ఎవరు కూడా నాకు తెలిసిన వరకు అయితే ఎప్పుడు కూడా మీ యొక్క వ్యక్తిగత సమస్యని నా దగ్గర తీసుకురాలేదు. అంటే మీరు తీసుకురాకూడదు అనేది కాదు, కానీ మీరు ఎప్పుడు వచ్చినా తిరుపతి నగర ఒక అభివృద్ధి కోసము ఏది చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఒక పాజిటివ్ ఒక అభిప్రాయంతో ఒక ఆలోచనతో వచ్చారు తప్ప మీరు వేరే ఒక ఆలోచనతో రాలేదు. ఈ సందర్భంగా నేను విశేషంగా ఇది చెప్పాలని నాకు అనిపించింది. ఈ రకమైనటువంటి అంటే మీరు వ్యక్తిగత సమస్య తీసుకొచ్చినా అది కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మాది. మీరు తీసుకొస్తే తప్పు కాదు, కానీ మీరు ఎంతసేపు అయినా మీరు తిరుపతి గురించి ఆలోచించారు కాబట్టి ఈరోజు ఈ యొక్క చేంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు అందరూ కూడా ఒక విశేషమైనటువంటి గుర్తింపు ఉంది. ఇది ఈ విధంగా కొనసాగించాలనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు మీకు అభినందనలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా చాలా వరకు ఈ యొక్క సంస్థ అంటే పొలిటిక్స్ అంటే నిజంగా చాలా మంచిది. పొలిటికల్ థాట్, పొలిటికల్ ఒపీనియన్ ఉన్నటువంటిది చాలా ఒక సమాజానికి అది మంచిది. కానీ అదే సమయంలో కొన్ని సంస్థలు ఏ పొలిటికల్ కూడా ఉండాలి. నేను ఈ సంస్థ చూస్తూ ఉంటే ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు, పనులు అది నిరంతరంగా కొనసాగించాలి. సో మరి అటువంటి సమాజంలో జరగాలంటే, అటువంటి ప్రక్రియ సమాజంలో జరగాలంటే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఏ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండాలా. నేను చేంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు చూస్తూ అంటే మీరు ఏ పొలిటికల్గా ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు పాల్గొనడం మీకు ఉన్నటువంటి అదొక శక్తి, మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అది మీ బలం. సో ఈ యొక్క బలాన్ని మీరు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు చూస్తూ ఉంటే తిరుపతి నగరము ఉన్నటువంటి పాపులేషన్ చూస్తే ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బహుశా తిరుపతి నగర వాసుల ఒక పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ వచ్చింది. ఒక 100 మంది ఉండవచ్చు ఈ హాల్లో, కానీ బహుతేకంగా నగర యొక్క ప్రజల అభిప్రాయాన్ని మార్చగలిగే లేదంటే ఏర్పాటు చేయగలిగే ఒక కెపాసిటీ ఉన్నటువంటి మనుషులు, వ్యక్తులు, నగరవాసులు ఈ హాల్లో ఈ సందర్భంలో ఉన్నారు.
నేను మీకే చెప్పాల్సిన విషయం ఏం లేదు, గ్రంథంలో తెలిసిన వాళ్ళే. కానీ నా ఒక్క నువ్వు నాకంటే ఎక్కువ సైలెంట్గా, ఇది కూడా ఇంపార్టెంట్ పని. సో నాకు తెలిసినటువంటి నా అనుభవంలో వచ్చినటువంటి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోగలుగుతాను. ఇక్కడ ఇందాక వివేకానంద గురించి హిస్టరీ కొన్ని చదువుతూ ఉన్నాను. దాంట్లో ఇండియా గురించి వివేకానంద గారు చెప్తూ ఉంటే, రిలీజన్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, బెటర్ ఆఫ్ ది ఫౌండేషన్ అపాన్ విచ్ ది నేషనల్ ఎడిఫైస్ ఇన్స్పెక్ట్. అంటే ధర్మం అంటే ఈ సందర్భంలో ఆత్మజ్ఞానం అనుకోండి. భారతదేశానికి పునాది ధర్మం అనేది వివేకానంద గారు చెప్తారు. మరి వివేకానంద గారు స్వామి గారు చెప్పాలి కదా, నిజమే అయి ఉండాలా. మరి ధర్మం పునాది అయితే మరి ఒక రకంగా తిరుపతి అనేటువంటిది కూడా దేశానికి ఒక పునాది కదా. మరి ధర్మం పునాది అయితే తిరుపతి పునాది కావాల్సిందే కదా. సో అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక నగరాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా దేశానికి ఒక పునాది. ఖచ్చితంగా తిరుపతి కూడా ఖచ్చితంగా పునాది. అందుకే మరి దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా మరి తిరుపతికి తిరుమలకు వస్తుంటారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి స్థలంలో అటువంటి నగరంలో ఉన్నామంటే మన ఆలోచనము ఏ విధంగా పెద్దగా ఉండాలా అనేటటువంటిది మీరు ఒకసారి మీరు గమనించండి. నేను ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం అనుకుంటా ఇస్కాన్ కార్యక్రమాల్లో నేను పాల్గొంటా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ మరి ఆ పీఠాధిపతి ఆయన మరి ఇస్కాన్ ఫౌండర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడట. ఇస్కాన్ ఫౌండర్ ప్రభుపాద స్వామి, నాకు ఒక జబ్బు ఉంది ఆయన చెప్పిన మాట. నేను అదే అంటుంటాను, ఇట్లాంటివి ఎందుకే మా పిల్లలు నేర్పించడానికి. ఎవరో చెప్తా ఉంటారు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన చెప్తాడు, నాకు ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు ఏంటంటే నేను చిన్నగా ఆలోచించలేను. మై డిసీజ్ ఈజ్ ఐ కెనాట్ థింక్. ఇంగ్లీష్లో ఎందుకు అనువాదం చేయాలా? చెప్పేసాను కదా. ఇదే ఇక్కడ చూసారా, నేనే ఇంత మాయంగా ఉంటే మిగతా సంప్రదిస్తే ఎట్లా? తెలుగులో చెప్తాను, తెలుగులో తెలుగు అనువాదం చేయాలి, తెలుగులో ఇంగ్లీష్ అనువాదం ఎంత చేయబోయాలో నాకే తెలియదు. సో నాకు ఒక జబ్బు ఉంది, నేను చిన్నగా ఆలోచించలేనండి. ఎంత పెద్ద మాట. దీని గురించి మనం పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. సో మనం తిరుపతిలో ఉన్నాము, ఒక ప్రత్యేకమైనటువంటి నగరం, పెద్ద ఆలోచనలు రావాలి, ఒరిజినల్ ఆలోచనలు రావాలి. ప్లాస్టిక్ బ్యాన్ చాలా సక్సెస్ఫుల్గా చేశాం. ఎక్కడ కూడా కమిషనర్ చెప్పింది అయితే ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా జరగలేదని, మన నగరంలోనే సక్సెస్ఫుల్గా జరిగిందని. ఆయన ప్లాస్టిక్ బ్యాన్ అనేటటువంటిది ఒరిజినల్ ఐడియా కాదు. ఎవరో చాలా చోట్ల ట్రై చేశారు, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయింది. కానీ ఇప్పటి నుంచి కొత్త ఐడియాస్ మీ దగ్గర నుంచి రావాలి. మొన్న మాట్లాడినప్పుడు ఒక 4 నెలల క్రితం మీతో కూర్చొని మాట్లాడినప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది. నేను అనుకున్నాను, అరే ఎంత బాగుంది ఐడియా. కొన్ని దారిల్ని బేర్ ఫుట్ స్ట్రీట్, అంటే చెప్పులు వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి, అంటే తిరుమల తిరుపతి ఇవన్నీ ధార్మిక స్థలం కాబట్టి బేర్ ఫుట్ స్ట్రీట్ అంటే చెప్పులు కానీ స్లిప్పర్ కానీ షూస్ కానీ వేసుకుంటా ఓన్లీ కాళ్ళు అంటే బేర్ ఫుట్ లో నడవాల్సినటువంటి దారిగా ప్రకటించాలా అనేది ఒక సజెషన్ మీ దగ్గర నుంచి వచ్చింది. నేను అన్నాను, ఇది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్ కట్టడం అంటే అది అవసరమే, అర్థం. దాంట్లో ఏముందా, ఇంకా టెండర్ ప్రొడడం కాంట్రాక్టర్ నియమించడం, ఇంకా డబ్బులు పోతా ఉంటాడు. ఇంకా అభివృద్ధి అంటే ఇది. ఎందుకంటే నేను కేవలం కట్టడం అనేటువంటిది అభివృద్ధి కాదు.
ఒక్కొక్క స్వామి వివేకానంద ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నారంటే మీరు బుక్ ఇచ్చారు కాబట్టి నాకు కూడా స్వామి వివేకానంద విశేషమైనటువంటి ఒక అదొక రిలేషన్ ఉంది, అది వేరే విషయము. ఆలోచిస్తూ ఉంటే ఈ పెద్ద గొప్ప వ్యక్తులు వాళ్ళు ఏమైనా రోడ్ కట్టారా, బిల్డింగ్ కట్టారా, ఫ్లైఓవర్ కట్టారా, నేను చూస్తూ ఉంటే ఏమైనా కట్టారా? అసలు కేవలం ఏమన్నారు వాళ్ళు, నేను ఆలోచనల్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా, ఇంకా మిగతా పనులు ఇంకా ఒక్కసారి ఆలోచన బలమైనటువంటి ఆలోచన వస్తే ఏం చేయాలి మీకే తెలుసు కదా. ప్రతి ఒక్కటి నేను ఎందుకు మానిటర్ చేయాలా? ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ అంటే కాగితాలు కూడా పడేది, దాన్ని కూడా మానిటర్ చేయాలి, చెత్త దాన్ని కూడా మానిటర్ చేయాలి. ఇంకా అది అవన్నీ అయితే ఒకేసారి మీ ఆలోచన నేను మార్చేస్తే అంటే గొప్ప వ్యక్తులు ఇట్లా ఆలోచన, అది ఆలోచన పైన ఎక్కువ ఎంఫోసిస్ తీసుకువచ్చారు. బలమైనటువంటి ఆలోచన కావాలి. ఇది ఆలోచన, ఒరిజినల్ ఆలోచన. ఇది ఏంటి? మనది ఆధ్యాత్మిక నగరము, సరేనా? దీంట్లో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ కాన్సెప్ట్. సో మనం ఎందుకు ఇక్కడ షూ వేసుకునే కొన్ని స్ట్రీట్స్ అలా పవిత్రమైనటువంటి కొన్ని దారి ఎక్కడో చరిత్రను చూసి ఎక్కడో ఆ దారిలో ఎవరో గొప్ప వ్యక్తులు నడిచారు కాబట్టి, తిరుమలకి వెళ్ళారు కాబట్టి, సపోజ్ హనుమాచార్య నడిచారు, అందుకే అక్కడ ఎవరు చంపలేసుకుని వెళ్ళకూడదు. ఇది అభివృద్ధి అంటే. అభివృద్ధి అనేది ఆత్మస్థైర్యం నుంచి వస్తుంది, ఎన్ని ఫ్లేవర్ పెట్టిన రాదు. సో ఇట్లాంటి ఆలోచనలు రావాలా. నేను ఒకసారి ఆలోచిస్తాను, ఇప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటైంది, కొత్త ప్రభుత్వం, ఏదో ఒక మంచి కార్యక్రమం ఉంది, ప్రాహిబిషన్ అనేటటువంటి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, అంటే ప్రాహిబిషన్ తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ మన నగరం ఎందుకు ఫస్ట్ సిటీ టు ఇంప్లిమెంట్ దట్ కాకూడదని ఆలోచిస్తున్నాను. ఎలాగైనా మనకి ఉంది కదా, ఎలాగైనా ఇది ఒక ఆధ్యాత్మిక నగరము, మరి ఇలాంటి ప్రాహిబిషన్ ఎక్కడైనా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలా. మీరు ఆ కాస్ట్ను మీరు ముందు రాకూడదు అనేది ఆలోచన మనం రావాలి. గొప్ప ఆలోచన ఏంటంటే తిరుపతి నగరం అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఫ్లైఓవర్ పెద్ద విషయం కాదు. అన్ని ఇప్పుడు మీరు దేశంలో వేరే దేశంలో పోతే ఇంతకంటే ఇంకా 3-4 ఫ్లైఓవర్ పైన కట్టి ఉంటారు, సరే. మనం వాళ్ళని ఫాలో చేసుకుంటూ పోతే ఇంకా వాళ్ళు మళ్ళీ 10 కట్టెలో కూడా 12 కడతారు, అంతేనా? తర్వాత 12 కట్టాలనుకో సడన్ గా ఫ్లైఓవర్ అనేది కాదు, మంచిది కాదని అన్ని ఫ్లైఓవర్ పడగొడతారు. మళ్ళీ మనం అంటే ఏంద్రా ఇది, ఇప్పుడు మనం వెంట పోతూనే ఉండాలా? అదే కదా. ఇప్పుడు ఏమన్నారు ఫస్ట్, ఇప్పుడు చూడండి ఏమైంది, బాగా ఫర్టిలైజర్ పెట్టండి, మోడర్న్ ఏంటి యూరియా అది ఇది పెట్టి మీరు చేయండి అన్నారు. వాళ్ళే చెప్పారు, ఎవరు? సదా పాశ్చాత్య దేశాలు. సరే వాళ్ళు ఫాలో చేయాలని 30 సంవత్సరాలు ఏదో కరెక్ట్ ఆహ్వానించి చేసి ఉంటారు. ఇప్పుడు సడన్ గా కరెక్ట్ కాదులే, దానివల్ల ఆరోగ్యం పాడవుతోంది. ఇప్పుడు వాళ్ళు మనకి యోగా నేర్పించే పరిస్థితులు వచ్చారు. ఇదేంట్రా బాబు అన్నా నేను, ఇది ఏంటి అభివృద్ధి? సన్నా ఇప్పుడు ఒక దేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లోన్లీనెస్ అని ఒకటి వచ్చిందట. అంటే మంచి పర్ క్యాపిటల్ ఉన్నటువంటి దేశం, దేశం పేర్లని కూడా చెప్పకూడదు ఇక్కడ, మంచి పర్ క్యాపిటల్ ఉంది, కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ లోన్లీనెస్ అని ఏర్పాటు చేశారు. నేనన్నా ఇప్పుడు అభివృద్ధి కావాలా, ఇప్పుడు అభివృద్ధి అంతా అయిపోయినప్పుడు కుటుంబం కావాలని ఎదుర్కొంటా ఉన్నా. మనకు ఆల్రెడీ కుటుంబం ఉంది, దాన్ని పక్కన పెట్టి అభివృద్ధి వైపు వెళ్తున్నాము. సరే, నా తర్వాత మళ్ళీ ఇంట వస్తాం. అంటే ఎందుకే ఈ సర్కిల్లో తిరుగుతూ ఉన్నాం? ఎందుకంటే వేరే వాళ్ళు కాపీ కొడుతున్నాం కాబట్టి. మనకు ఒరిజినాలిటీ ఉంది, ఆ ఒరిజినాలిటీ మర్చిపోయాను. ఆ ఒరిజినాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది అభివృద్ధి. ఆ పని యాజ్ అధికారిగా నేనేమైనా చేసి ఉంటే నేను చాలా సంతృప్తి. అందుకే నిన్న వేపర్ పంచుకుని నేను చెప్పాను, చాలా పనులు చేశారు మీరంతా, ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేశాము. ఎవరైనా ఏ కలెక్టర్ అయినా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తాడు. చేసేటప్పుడు కొంచెం బాగా చేస్తాడు, కొంచెం తొందరగా చేస్తాడు. ఈ రోడ్ ఎప్పటికైనా అవ్వాల్సిందే. సరేనా? నేను ఒక 6 నెలల ముందు చేశాను, లేదంటే ఈ రోడ్ ఎప్పటికైనా కంప్లీట్ కావాల్సింది. కానీ అందుకే నేను చేసినటువంటి అభివృద్ధిలో, లేదంటే నా ద్వారా జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా నాకే చాలా సంతృప్తి తెచ్చినటువంటి విషయం ఏంటంటే, నేను ఎక్కడ పోయినా నేను తెలుగు గురించి మాట్లాడి ఇంగ్లీష్ని బీభత్సంగా తిట్టాను. అంతకంటే నాకు సంతృప్తి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ రోడ్ ఎవరున్నా లేకపోతే రోడ్ అయితే జరుగుతుంది కదా. 6 స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది, నేషనల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెక్రటరీలు, ఇంజనీర్లు, దాంట్లో స్థానికంగా కలెక్టర్ కొద్దిగా కృషి చేస్తే కొద్దిగా పాస్ జరుగుతుంది. అంత సో అభివృద్ధి అనేది అది అవసరం, నిజంగా అవసరమే. కానీ నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఒరిజినాలిటీతో వస్తుంది. కాపీ కొట్టి 100 out of 100 తీసుకున్న ఉపయోగం లేదు.
కాపీ కొట్టకుండా ఒరిజినల్గా నేనే స్వతహాగా నేను రాసి 60 తీసుకుని అది అభివృద్ధి. నేను అదే అంటూ ఉంటాను. అందుకే టీచర్స్ కదా చెప్పారు, పర్లేదు నువ్వు తప్పు రాసిన పర్లేదు, ఒరిజినల్ రాయి అంటారు. గట్ చేయకు. మంచి గురువుకి చాలా మంది ఉన్నారు. పిల్లలు 2 రకాల పిల్లలు ఉంటారు. ఒకరు ఏంటంటే బాగా బైహార్ట్ చేసి రాస్తారు, తెలుసు కదా మీకు. అసలు టీచర్ ఎట్లా కామా ఏమి మిస్ చేయకుండా అట్టగే అదే వాడికి 100 వస్తాయి. ఇంకోడు ఉంటాడు, వాడు బయాట్ చేయడు, వాడు అర్థం చేసుకుని వాడు ఓన్ వర్డ్స్ లో రాయాలని చూస్తాడు, వాడికి 75 వస్తుంది. కానీ 20 సంవత్సరాలు ఈడెక్కడ ఉంటాడు చూడండి. అది ఆ అభివృద్ధి కావాలి. అందుకే నేను ఇప్పుడు గరుడ వార్త గురించి వస్తే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే అంతే ఆలోచనలు నేను వదులుతున్నాను గాల్లో. మీకే అందుకుంటే మీకు అందుతుందంటే అంతే అందుతుంది, ఎవరో ఒకరు అందుతుంది. అది ఇంకెక్కడో అది మీ పిల్లలు చెప్తారో నీకు ఇంకెక్కడో ఎక్కడో ఒక చోట వస్తుంది. అది గరుడ వార్త గురించి మాట్లాడుతుంటే పెద్దగా సూట్ కూట్ అంతా వేసుకొని వాళ్ళు వచ్చారు ప్రజెంటేషన్, నాకు కమిషనర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి. టెండర్ మనం పిలిచినప్పుడు టెండర్ సెలక్షన్ ప్రాసెస్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి. చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెట్టారు. మీకు హిందీ తెలుసా అని, అంటే తెలుగు తెలుసా లేదు, సరే హిందీ తెలుసా, హిందీలో మాట్లాడండి. సరే అంతా చెప్పారు, అట్లా చేస్తాం. నాకు అప్పుడు ఏం ఆలోచన లేదు, ఇట్లా ఉండాలని కూడా లేదు. నేను అన్నాను పంచేంద్రియాలు ఉన్నాయి కదా అంటే ఏంటి అంటే కళ్ళు అంటే అదే నేను చెప్పాలా, ఇవి ఉన్నాయి కదా 5 ఇంద్రియాలు ఉన్నాయంటారు. నువ్వు గరుడ వారది నువ్వు ఒకే ఇంద్రియం పైన కాన్సన్ట్రేట్ చేసి వచ్చావే ఏంటి సార్ అట్లా అంటే గరుడ వారిని చూడ్డానికి ఎట్లా ఉండాలా అనేది మాత్రం నీకు తెలుసు, వినడానికి ఎట్లా ఉండాలా అనేది ఏమైనా ఆలోచించావా? పోనీ నువ్వు గార్డెన్ గురించి మాట్లాడుతున్నావు, గరుడ వారిలో పైన గ్రీనరీ పెట్టాలని. గార్డెన్ పెడితే గార్డెన్ ఇట్లా కనిపిస్తుంది అని చెప్పాడు. అంటే గార్డెన్ అంటే ముందు గార్డెన్ నుంచి ఎలాంటి సువాసన వస్తుందని ఆలోచించావా? అంటే పంచేంద్రియాలో నువ్వు ఒక్క ఇంద్రియం మాత్రమే ఇది, ఇక 4 ఇంద్రియాలు మర్చిపోయాను. బ్యూటీ అంటే నేను అదే అన్నాను, బ్యూటిఫుల్ అంటే 5 ఇంద్రియాలని కూడా మెచ్చుకోవాలి కదా. అందుకే అత్యంత బ్యూటిఫుల్ ఏంటంటే పాకశాస్త్రం అంటే 5 ఇంద్రియాలను కూడా మెచ్చే ఒక ఇంప్రెస్ చేసే ఏకైక శాస్త్రం ఏంటంటే పాకశాస్త్రం. వంట చూడడానికి కూడా బాగుండాలా, సరేనా, పరిమళం కూడా బాగుండాలి, సువాసన ఉండాలి, అసహ్యం వాసన బాగుంటే తిన్నాం కదా, టేస్ట్ కూడా బాగుండాలా, టచ్ చేయడానికి కూడా బాగుండాలా. సో నీ గరుడ వారిది ఎట్లా ఉండాలా అంటే నువ్వు ఆలోచించాయా, నువ్వు వెన్నెల ఉన్నప్పుడు గరుడ వారిది ఏ విధంగా కనిపించాలా ఆలోచించావా? సరేనా, ఓపెనింగ్ గరుడలాగా ఉండాలా, సరేనా, ఎండింగ్ ఎట్లా ఉండాలా ఆలోచించావా? మీరు ఈ విధంగా ఆలోచన చేసుకుని రండి అంటే అప్పుడు వాళ్ళు ఆలోచన చేయడం మొదలెట్టారు. లేదంటే ఏంటి, ఏదో పుస్తకం చూస్తారు, అది ఎక్కడో ఇంకెవడో వేరే దేశంలో రాసి ఉంటాడో దాన్ని ఇక్కడ కట్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడికి వస్తారు. సో గరుడ వారిది కాన్సెప్ట్ సార్ మీరు చెప్పిందని కూడా మేము ఇంకా చేయలేము, లిమిటెడ్గా ఇంతవరకు చేయగలుగుతాము అంటే సరే పోనీ ఇంకా కొన్ని చేస్తాము. సో నేనేమంటానంటే ఒరిజినల్ థింకింగ్ కావాలి. ఒరిజినల్ థింకింగ్ వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. సో మీరు తిరుపతి నగరము ఏ విధంగా అభివృద్ధి చెందాలా అంటే ఒరిజినల్ థింకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని చూడండి. ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎలాగైనా చేస్తూ ఉంటాం, అది కూడా అవసరమే, దాని గురించి కూడా దృష్టి పెట్టాలి. బట్ ప్రత్యేకత గురించి ఆలోచించి దానికి సంబంధించినటువంటి మీరు తీసుకొస్తే అభివృద్ధి, అప్పుడు ఆత్మస్థైర్యం అనేటువంటిది వస్తుంది, అప్పుడు బిలాంగింగ్నెస్ వస్తుంది, ఆ పవిత్రత ఫీలింగ్ ఉంటుంది. అసలు తిరుపతి నగరానికి రాగానే ఒక రకమైనటువంటి ఎనర్జీ రావాలి, ఎక్కడి నుంచి బయట నుంచి అరే నగరికి ఎక్కడో వేరే చోట వచ్చామరా అన్నట్టు. తిరుపతి అంటే ఏదో నార్మల్ సిటీకి వచ్చారు. సో అది ఎప్పుడు వస్తుందంటే మీ ప్రత్యేకతని మీరు గుర్తించి మీరు దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేస్తే వస్తుంది. ఇది న్యూ థింకింగ్. ఈ థింకింగ్ వస్తే మంచిది. ఈ థింకింగ్ ఎప్పుడు వస్తుందంటే సరేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనకు మంచి అభిప్రాయం ఉన్నప్పుడు వస్తుంది. అందుకే నేను తెలుగు భాష అంటూనే ఉంటాను. అందుకే మాట్లాడేటప్పుడు కూడా తెలుగు, ఇంగ్లీష్లో ఎప్పుడు ఎవరికి మాట్లాడాను, వీళ్ళతో కూడా అసలు ఇంగ్లీష్ అసలు ఎవరితో నేను మాట్లాడను. నీకే తెలుగు తెలియకపోతే నేను అప్పుడు హిందీ తెలుగు 2 తెలియకపోతే అప్పుడు ఇంకేమి చేయాలి, ఇంక సర్లే ఇంగ్లీష్ కానీ అసలు ఇంకా మొదలెట్టడం. సో అందువల్ల నేను కలెక్టర్గా 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను అన్ని చోట్ల దీని గురించి చెప్పాను. దీంట్లో చేసింది పెద్దగా లేదు, తెలుగు గురించి చెప్పచ్చు, కానీ దాన్ని
ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు రావడం వల్ల ఏంటంటే బాగుంటుంది, చేస్తానన్నాడు. మరి ఎలక్షన్స్ రావడం వల్ల కొద్దిగా అది అట్లాగే ఇగ్నోర్ అయింది. మరి ఎప్పుడైనా టేకప్ మిగతా కార్పొరేషన్ తెలుగులో బోర్డు రాశారు. ఏదైనా కానీ చాలా మంచి అనుభవము మీరు ఉండడం వల్ల ఇంత పాజిటివ్. అంటే నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా నేను కమిషనర్ పనిచేశాను. తిరుపతి నేను కమిషనర్గా నేను అసలు అంటే కమిషనర్ కాదు కదా, నేను ఓన్లీ మేయర్, స్పెషల్ ఆఫీసర్ అంటే మేయర్. సో నేను బ్రాడ్ మ్యాక్రో పిక్చర్ చూసుకోవాలి తప్ప ఈ ఫైల్ ఏంటి, ఆ ఫైల్ ఏంటి, ఆ ఫైల్ అంటే అది అతని పని. సో నేను ఎప్పుడు కూడా నేను ఇంటర్ఫియర్ కాలేదు. అతను నా దగ్గర వచ్చినప్పుడు నేను సపోర్ట్ ఇచ్చాను తప్ప గౌరవ అనేది నా ఐడియా కాదు. సార్ అతని ఐడియా. సార్ చేద్దామంటే చేయి బాగానే ఉంది, ఎందుకు వద్దనా సార్ 600 కోట్లు ఎంత అవుతుంది, సరే చేయి, డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు సార్. సో అక్కడి నుంచి ఇక్కడ సో నా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కనీసం 2 సంవత్సరాలు ఉంటుందా నాకు తెలియదు. 2 సంవత్సరం అంతేనా, 18 months. సరే 2 years అనుకుందాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడక్కడ, కాంట్రాక్టర్ ప్రాబ్లమ్స్, లేబర్ ప్రాబ్లమ్స్, పండుగ లేకుండా ఉంటాయి. 2 సంవత్సరం తర్వాత నేను దర్శనానికి వచ్చినప్పుడు ఆ దాంట్లో వచ్చేటట్టు ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు బెంగళూరు నుంచి వచ్చారు. నేను 6 గంటలకు బయలుదేరుతానయ్యా, 11 వస్తానన్నా. నేనేం చెప్పలేదు. 9 గంటలకు వచ్చారు. నాకు తెలుసు, నేను బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. చాలా రోడ్లనే అయిపోయింది అన్నాను, అందుకే నీకు చెప్పలేదు. సో నాన్ననే డ్రైవ్ చేస్తారు కాబట్టి 3 hours వచ్చారు. ఇతను వస్తే 2 hours వస్తారు. అదే 4 lane రోడ్. ఇప్పుడు చిత్తూరు నుంచి తిరుపతి ఇంకా 25 minutes, 6 lane రోడ్ అయిపోతే ఇంకా 25 minutes. సరే అప్పుడు తిరుపతి నుంచి బెంగళూరు పోయేవాళ్ళు ఇంకెవరో ఫ్లైట్లో వెళ్ళరు. ఇంకా ఎంతైతే ఇక్కడ నుంచి 30 minutes, అక్కడి నుంచి 2 hours అంటే 2.5 hours. బెంగళూరు సిటీకి వెళ్ళడానికి ఏమవుతుందని అందరికీ దేవుడైతే అది నాకు లేదు. బెంగళూరు సిటీ వరకు 2.5 hours. అక్కడి నుంచి ఎక్కడ అనేది మీకు ఇంకా మీ అదృష్టం బట్టి, మీ పూర్వజన్మ సుకృతం మాది బెంగళూరు కదా, మాకు తెలుసు. అది వెళ్తే ఎవరైనా అసలు ఇంకా ఫైనల్గా ఒక మంచి అనుభవం మీరందరూ ఇచ్చారు. జాయిన్ అయినటువంటి ముహూర్తం బాగుంది. అక్కడ స్వామివారి దగ్గర ఛార్జ్ తీసుకున్నాను. భౌతికంగా ఏమైతే ప్రవేశపెట్టానో అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఫెయిల్యూర్స్ కూడా అయినాయి. ఇందాక వివేకానంద చెప్పినట్టు ఏంటంటే హీరో అంటే ఎవరంటే ఓటమిని కిరీటంలాగా ధరించుకుంటాడు అంట. సో అతను నిజమైనటువంటి హీరో. సో నాకు కూడా చాలా ఓటమి అనేది ఉంటుంది, నేను ఫేస్ చేస్తాను. బట్ నేను ప్రయత్నిస్తాను. నేను ఎక్కువసేపు ఆలోచించి అడిగేసాను కాబట్టి ఖచ్చితంగా నేను పరిగెత్తున్నప్పుడు ఇంకా పడిపోవడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ కాబట్టి కిరీటాన్ని నేను ధరించుకుంటాను. సో దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. కానీ మీరు ఉండడం వల్ల నా గెలుపు ఇవన్నీ నేను ఏసీఆర్లో రాసుకుంటాను. కానీ చేసినంత మీరు నేను రాసుకుంటాను. ఇంకా నేను రాసుకునే కన్నా సుపీరియర్ పంపిస్తే వాళ్ళు నాకు ఇస్తారు ట్రేడింగ్. కానీ మీరు అందరూ కూడా తిరుపతి నగరవాసులు అందరూ ఉండడం వల్ల, మీరందరూ సహకరించడం వల్ల, అసలు ప్లాస్టిక్ బ్యాన్ గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఫేస్బుక్లో ఎవరిచ్చాడు ఏం సార్ స్ట్రా టంకా ఏదంటే కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు వాడు ఫేస్బుక్లో రాస్తాడు స్ట్రా అడిగాడట. ఎక్కడ ప్రాబ్లం సార్ ప్లాస్టిక్ బ్యాన్ ఉంది, నేను స్ట్రా ఇవ్వలేనన్నాడట. వాడు ఫేస్బుక్లో రాశాడు ఇదే సార్ ఇంకా ఏమి వచ్చేసి నాకు కనీసం స్ట్రా కూడా దొరకలేదు అంటే. సో అది చూసి నేను సంతోషించాను. మరి అట్లాంటి ఇంప్లిమెంటేషన్ చేశారు. మీకు ఇంకా మీరు ఏం చేయగలుగుతారు మీరే ఆలోచించండి. మీరే లిమిటేషన్ పెట్టుకున్నాం తప్ప ఇంకెవరు లిమిటేషన్ పెట్టలేదు. ఖచ్చితంగా ఒక ఒరిజినల్గా మీరు ఆలోచన చేయడం మొదలెడితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మరి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నగరంగా మరి చేంజ్ అవ్వడం ఏమాత్రం అనుమానం లేదు. సో అంటే అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా, ఈ రకంగా ఉండాలా, ఆ రకంగా ఉండాలా అనేది కాకుండా తిరుపతిలాగా ఉండాలా ఏంటి అని మీరే తెలుసుకోవాలి. సో ఆ ఒక ఆలోచనతో నేను మళ్ళీ మీకు అందరికి కూడా విశేషంగా తిరుపతి
నగర ప్రజలకు, తిరుపతి మీడియా, ఇక్కడ చిత్తూరు మీడియా అక్కడ ఆల్రెడీ నిన్న ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుపతి మీడియాకు, అదేవిధంగా చేంబర్ ఆఫ్ కామర్స్ మరి సభ్యులకు, అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇతర ఆఫీస్ బీడర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్పొరేషన్ సిబ్బంది, క్రీడా సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.